రావు గారు అనలిస్ట్. ఎంజీరావు గారు నమస్కారం. అనుకున్నట్టే అయింది, భారత్ మీద ట్రంప్ టారిఫ్ల బాంబు పేల్చారు. 25% టారిఫ్లు విధించారు. రేపటి నుంచి అంటే ఆగస్టు 1 నుంచి ఈ టారిఫ్లు అమల్లోకి రాబోతూ ఉన్నాయి. దీనికి అదనంగా రష్యాతో వ్యాపారం చేస్తూ ఉన్నాం కాబట్టి అదనపు టారిఫ్లు కూడా వేస్తాము అని చెప్పి ట్రంప్ చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. సో చాలామందిలో చాలా అనుమానాలు ఉన్నాయి. అసలు భారత్ మీద ఈ ట్రంప్ టారిఫ్ల ప్రభావం ఏంటి అనే దాని మీద. ట్రంప్ టారిఫ్ల ప్రభావం ఏంటి భారత్ మీద అంటే ఏం చెప్తారు ఎంజీరావు గారు? ఎస్ అండి, అనుకున్నట్టు డొనాల్డ్ ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్ ఇండియా మీద టారిఫ్లు విధించారు. అవి ఎంత శాతం అంటే అంతకుముందు చెప్పిన 26% కాస్త 1% తక్కువగా 25% ఇవి ఆగస్టు 1 నుంచి అమల్లో రాబోతున్నాయి. ఇంతతోటి ఆయన ఆగలేదు. ఈ టారిఫ్లు, ట్రేడ్ టారిఫ్లతో పాటు భారత్పై రష్యా నుంచి, ఇరాన్ నుంచి ఆయిల్ కొంటున్నందుకు అదనంగా టారిఫ్లు అన్నారు. అది ఎంతో చెప్పలేదు, కానీ అవి అంతకుముందు చెప్పినట్టు 10% అంటే 35% ఇండియన్ ఎక్స్పోర్ట్స్ టు యుఎస్ మీద టారిఫ్లు విధిస్తున్నారు. టారిఫ్లు అంటే ఏమీ లేదండి, భారత్ నుండి అమెరికాకి మనం చేసే ఎగుమతుల మీద సర్ఛార్జ్ లాగా ఉంటుంది అనమాట. ఎక్కువగా దాని మీద సర్ఛార్జ్ కింద టారిఫ్ విధిస్తారు. ఇవి ట్రేడ్ బేరియర్స్. అంటే భారత వస్తువులు అమెరికాలో కొనాలి అంటే దాని వాల్యూ పెరిగిపోతుంది, రేటు పెరిగిపోతుంది. మనం తక్కువకు పంపించినా ఆ టారిఫ్లు వసూలు చేయడం వల్ల ఆ రేటు అక్కడ అమెరికాలో పెరిగిపోవడం వల్ల మన ఉత్పత్తులు అమెరికా వెళ్ళడానికి చాలా అడ్డంకిగా ఉంటాయి. ఇది ఈరోజు డొనాల్డ్ ట్రంప్ విధించారు. ఆయన చెప్పినట్టు ఆయన జనవరి 20న అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తే ముందే ఆయన చెప్పారు, క్యాంపెయిన్ నేను వస్తే టారిఫ్స్ ఉంటాయని. ఆ విధంగా ఆయన April 2 అమెరికా లిబరేషన్ డే రోజున ఆయన టారిఫ్లు విధించారు ఇండియాపై 26% అప్పుడు. కానీ 100 రోజులు పాజ్ అని స్టాప్ చేశారు. తర్వాత ఇంకో 10 రోజులు ఆగస్టు 1 వరకు ఇచ్చారు. ఆగస్టు 1 అయిపోయింది, కానీ ఇండియా అమెరికాల మధ్య ట్రేడ్ డీల్ కుదరలేదు. కాబట్టి ఆయన ఆంక్షలతో ముందుకు వెళ్ళిపోయాడు టారిఫ్స్తో. అసలు ట్రేడ్ డీల్ ఇప్పుడు కుదిరే అవకాశం ఉందా లేదని పరిశీలించే ముందు ఇప్పుడు మీరు అడిగినట్టు భారత్కి ఈ అమెరికా టారిఫ్లు భారత్పై ప్రభావం చాలా తీవ్రమైన ప్రభావం ఉండబోతుందండి. ఇదంత ఈజీ కాదు. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇండియాకి అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్. భారత్ వ్యాపారం చేసే దేశాల్లో ముందు వరుసలో ఉన్నది అమెరికా. $130 బిలియన్ ట్రేడ్ లాస్ట్ ఇయర్ జరిగింది. ఇండియాకి $45 బిలియన్ మనం ట్రేడ్ సర్ప్లస్లో ఉన్నాం. ఈరోజు భారత ఆర్థిక వ్యవస్థ ఎంత తీవ్రంగా నష్టపోతుందంటే అమెరికా టారిఫ్ల వల్ల, ఈ 25% టారిఫ్ల వల్ల, తర్వాత ఇంకో 10% సుమారు అదనంగా ఉండబోతాయి. దీనివల్ల భారత ఆర్థిక వృద్ధి రేటు 0.2% నుంచి 0.5% తగ్గిపోతుందండి. భారత వృద్ధి మీదే ప్రభావం చూపబోతుంది. ఫస్ట్ ప్రభావం అది చాలా తీవ్రమైన ప్రభావం. ఎందుకంటే భారత్ ప్రపంచంలో అత్యధికంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. దాని ఇప్పుడు IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో 6.4 ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అవుట్ ఆఫ్ మేజర్ ఎకానమీస్ అండి. మొత్తం G20 గ్రేట్ టాప్ ఎకానమీస్లో ఇప్పుడు 6.4 ప్రభావితం అవబోతుంది. 6.4 అనేది చాలా తక్కువ అండి. భారత పొటెన్షియల్తో పోలిస్తే ప్రపంచంలో ఎక్కువే, కానీ భారతదేశం డబుల్ డిజిట్ 10% కంటే ఎక్కువ ఉండాలి. కాబట్టి 0.1 ప్రతి దాన్ని ప్రోధి చేసుకుని జాగ్రత్తగా అభివృద్ధి చెందుతుందండి భారతదేశం. చరిత్రలో ఒకేసారి అవకాశం వస్తుంది. దీన్ని ప్రభావితం చేయబోతుంది. ఫస్ట్ ఆర్థిక వృద్ధి. 2 అమెరికాకి మనం ఎగుమతి చేసే ప్రొడక్ట్స్ ఏమి ఇంపాక్ట్ అవుతున్నాయంటే ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ ఫార్మాస్యూటికల్స్ అవుతున్నాయి. ఫార్మాస్యూటికల్ భారతదేశం ముందులు ఎగుమతి చేస్తుంది అనమాట. ఈ ఫార్మాస్యూటికల్స్, డ్రగ్స్ ఇవన్నిటిని అవి ప్రభావితం అయిపోతుంది. మనం సుమారు $10 బిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. దాని అక్కడ చాలా ఇంపాక్ట్ అవుతుంది. మనం ఇప్పుడు రెడ్డీస్ ల్యాబొరేటరీస్, గ్లాక్సో ఇలాంటి ఇండస్ట్రీస్ అన్నీ చాలా పెద్ద దెబ్బతినబోతున్నాయి అనమాట. నెంబర్ 2 తర్వాత జ్యువెలరీ, ఆభరణాల పరిశ్రమ, ఈ డైమండ్ పాలిషింగ్ ఇప్పుడు గుజరాత్ నుంచి మోడీ గారి టర్ఫ్ హోమ్ స్టేట్ నుంచి ఎక్కువ వెళ్తున్నాయి. అవి చాలా పెద్ద ప్రభావితం అవుతుంది. అమెరికా బిగ్గెస్ట్ మార్కెట్ మన ఆభరణాలకి. అంటే ఆభరణాలు తయారు చేసే లక్షలాది మంది కుటుంబాలు ఈరోజు రోడ్ల పాలవుతారు. ఎందుకంటే పెరిగితే వేరే దేశాలు దానికి ఈజీగా ఎక్స్పోర్ట్ చేస్తాయి. 2వది. 3వది ఏంటంటే టెక్స్టైల్. మనకు తెలుసు ఇండియాలో ఎంతమంది టెక్స్టైల్ మీద ఉంటారు. సుమారు 5 కోట్ల మంది. పత్తి వస్త్ర పరిశ్రమ అంటే ఏంటంటే ఇందులో జౌళి, జూట్ ఇండస్ట్రీ, ఉన్ని, మన ఇవి, తర్వాత పత్తి వస్త్ర పరిశ్రమ, గార్మెంట్స్ ఇవన్నీ ఉంటాయండి. పత్తి వస్త్ర పరిశ్రమలో 4 రకాలు ఉంటాయి.
ఇవన్నీ చాలా తీవ్రమైన ప్రభావితం అవబోతుంది. ఎందుకంటే అమెరికా అనేది ఒక బిగ్గెస్ట్ మార్కెట్ ఇండియన్ టెక్స్టైల్స్కి. దాని మీద ఆంక్షలు విధిస్తే మరి చాలా ప్రమాదం వస్తుంది. ఇంకా వేరే ఇండస్ట్రీ, కెమికల్ ఇండస్ట్రీ వస్తుంది. తర్వాత ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ వల్ల ఎంత ప్రభావితం అంటే ఈరోజు యాపిల్ మన దగ్గరకు వచ్చింది. యాపిల్ ఐఫోన్ ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, $3 బిలియన్ ఎక్స్పోర్ట్స్. ఈరోజు యాపిల్ ఎందుకు ఇక్కడ ఉందంటే టారిఫ్స్ తక్కువ. ఇప్పుడు 25% దాటిని అంటే ఈ యాపిల్ కూడా ఇప్పుడు చైనా నుంచి మనకి ఎలా వచ్చింది, ఇక్కడ నుంచి వియత్నాంకి వెళ్ళే అవకాశాలు ఇక్కడ పుష్కలంగా కనిపిస్తున్నాయి అన్నమాట. లేదా అమెరికా వెళ్ళిపోతుంది, ట్రంప్ ఆల్రెడీ చెప్పాడు. సో యాపిల్ లాంటి కంపెనీలు తరగిపోయే అవకాశం ఉంది, ఎలక్ట్రానిక్ అండ్ ఇండస్ట్రీ. తర్వాత ఆటోమొబైల్ ఇండస్ట్రీ, మనం ఎక్కువ కార్లు ఎక్స్పోర్ట్ చేస్తాం, ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎక్స్పోర్ట్ చేస్తాం, అవి ప్రభావితం అవ్వబోతున్నాయండి. తర్వాత అత్యంత ముఖ్యమైనది ఏంటంటే భారత్ నుండి ఆహార ధాన్యాలు, ఆహార పదార్థాలన్నీ ఎగుమతి చేస్తాం, అదే అవుతుంది. తర్వాత ఏంటంటే ఈ మత్స్య పరిశ్రమ, ఇప్పుడు మన ఇండియా నుంచి రొయ్యలు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి చెప్పాలంటే నెల్లూరు ఈ ప్రాంతం నుంచి రొయ్యలు, చేపలు, వీటన్నిటిని ఎక్స్పోర్ట్ చేస్తాం, మామిడి పళ్ళు, ఇవన్నీ చాలా తీవ్రమైన ప్రభావితం అవబోతుందన్నమాట. అంటే ఏంటంటే ఇక్కడ మిడిల్ క్లాస్ ఉంటారు. ఇప్పుడు పత్తి వస్త్ర పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, ఆభరణాలు పాలిషింగు, డైమండ్ పాలిషింగ్ ఇండస్ట్రీ, గుజరాత్లు, ఇవన్నీ ఏంటంటే మిడిల్ క్లాసు, లోవర్ క్లాసు బతికేది. అంటే లక్షలాది మంది ఈరోజు రోడ్ల పాలు అవబోతున్నారు అమెరికా విధించిన శాంక్షన్ వల్ల. భారత ఈ ట్రేడింగ్ పార్ట్నర్ వల్ల మన ఎగుమతులు తగ్గిపోయే అవకాశం ఉంది. మన బదులు ఏమవుతుంది, ఈ చైనా, వియత్నాం లాంటి దేశాలు అక్కడ మనతో కాంపీట్ అవుతాయి అన్నమాట. దక్షిణ కొరియా లాంటి దేశాలు అవి ముందు వరుసలోకి వెళ్ళిపోతాయి. అది సో ఇంత పాకిస్తాన్ కూడా ట్రేడ్ డీల్ దాంతో కుదిరే అవకాశం ఉంది కాబట్టి అది కూడా బెనిఫిట్ పొందద్ది. సో ఈరోజు ట్రంప్ విధించిన పరిస్థితులు ఎంత ప్రభావితం అంటే నేను చెప్పింది ఎంత నిజమని చెప్పడానికి సబ్స్టెన్షియేట్ చేసుకుంటే ఈరోజు ట్రంప్ విధించిన ఈ టారిఫ్స్ వెంటనే భారత స్టాక్ మార్కెట్ నిన్న బీఎస్సీ సెన్సెక్స్ 750 పాయింట్లు, నిఫ్టీ ఇండెక్స్ సుమారు 50-100 పాయింట్లు పడిపోయిందండి. ఈరోజు ఇక ఎలా ఉంటుందో అనేది విషయం అండి. అంటే ట్రేడింగ్ ఎందుకు స్టాక్ మార్కెట్ పడిందంటే ఈ ట్రంప్ టారిఫ్స్ అంత బిగ్గెస్ట్ షాక్ ఈరోజు ఇండియాకి ఇవ్వబోతున్నాయి అనమాట. అందువల్ల ఈ ట్రేడింగ్ టారిఫ్స్ విధించకూడదని మోడీ కూడా చాలా మౌనంగా చాలా అద్భుతమైన దౌత్యాన్ని నిర్వహిస్తూ వచ్చింది. యుద్ధం టైంలో ట్రంప్ ఎంత మాట్లాడకుండా ట్రంప్ని హట్ట చేయకుండా ఉన్న ట్రంప్కి ఏదో కుట్రపూరితంగా ఈరోజు టారిఫ్స్ వేశాడు. భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం చాలా తీవ్రమైన ప్రభావం కోరుతుంది. కాబట్టి ట్రేడ్ డీల్ కుదరాలని మనం చెప్దాం. ఈ 25% టారిఫ్ వల్ల భారత్కి నష్టమే అండ్